నగదు దొరకక సామాన్య ప్రజలు ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తుంటే అక్రమార్కుల దగ్గర మాత్రం భారీగా కొత్త నోట్లు లభ్యమవుతున్నాయి. ఐటీ శాఖ నిర్వహిస్తున్న దాడుల్లో కోట్లాది రూపాయల విలువైన కొత్త నోట్లు, పాత నోట్లు పట్టుబడుతున్నాయి. గుజరాత్లోని సూరత్లో ఫైనాన్షియర్ కిషోర్ భజియావాలా ఇళ్లలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. భజియావాలా వద్ద 250కి పైగా ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద దాదాపు 2 కిలోల బంగారం, 5 కేజీల వెండి కూడా జప్తు చేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. భజియావాలాకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో 4 రోజులుగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. నిన్నటి వరకు 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. అటు అమృత్సర్లో నిఘా విభాగం జరిపిన దాడుల్లో 12 లక్షల రూపాయల విలువైన కొత్త నోట్లు, 3 లక్షల రూపాయల విలువైన పాత నోట్లు, 600 గ్రాముల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఐటీ శాఖ అధికారులు చేసిన దాడుల్లో 18 లక్షల రూపాయల కొత్త నోట్లను జప్తు చేశారు.